ప్రాముఖ్యమైన మాట. శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏ మాత్రమును ఒప్పుకొనక దానిని అసహించుకొనుచు భయముతో కొందరిని కరుణించుడి. ఇది ఈరోజు మీకు చెప్పాలనుకున్న మాట ఏంటంటే, శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏ మాత్రము ఒప్పుకోవద్దు. వింటున్నారా? బలలో చేయి వేవేతున్న వారికి ఈ మాట చాలా ఇంపార్టెంట్. శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏ మాత్రము ఒప్పుకోవద్దు. అపవిత్ర ప్రవర్తనకి ఏ మాత్రము, మనము అపవిత్రపరచబడ్డానికి ఒప్పుకోకూడదు, ఎదుటివారు అపవిత్రపరచబడ్డానికి కూడా మనం ఒప్పుకోకూడదు. ఈ మనసు ఎంతమందికి ఉంది? నేను అపవిత్రపరచబడకూడదు, మిగతా వారు కూడా ఎవరు అపవిత్ర పరచబడకూడదు. అంటే నన్ను నేను పవిత్రంగా కాపాడుకుంటూనే ఇతరుల పవిత్రతను కూడా కాపాడడం. ఇదే అతి పరిశుద్ధమైన దాని మీద కట్టుకోవడం అంటే ఇదే. కొంతమంది వాళ్ళ వరకు వాళ్ళు పరిశుద్ధంగా ఉంటారు, అవతల వాళ్ళు అపవిత్రంగా ఉంటున్నా కూడా వాళ్ళకు పెద్ద బాధే ఉండదు. వింటున్నారా? స్వార్థం. వీళ్ళ వరకు వీళ్ళు చాలా పరిశుద్ధంగా ఉంటారు, అవతల వాళ్ళు అపరిశుద్ధం అవుతున్నా కూడా వీళ్ళకేం పట్టనట్టే ఉంటారు. ఇంకా దరిద్రమైన మాట ఏంటి తెలుసా? ఇంకా దరిద్రులు ఎలా ఉంటారంటే, వీళ్ళు అపవిత్రమైపోతారు, పరిశుద్ధంగా ఉన్న వారిని కూడా అపవిత్రపరుస్తారు. ఇక అది సైతాను వాళ్ళలో ఉండి 100% కూర్చొని వాళ్ళని ఏలుతా ఉందని అర్థం. ఇక దాంట్లో తిరుగులేదు. ఇంకా ఒక వ్యక్తిని అపవిత్రపరచాలనే మనసు ఖచ్చితంగా సైతాను మనసే. దేవుని మనసు ఏంటంటే, నేను అపవిత్రపరచబడకూడదు, నాతో ఉన్నవారెవరూ కూడా అపవిత్రపరచబడకూడదు, నేను పరిశుద్ధంగా ఉండడానికి జాగ్రత్త పడతాను, నాతో ఉన్నవారు కూడా పరిశుద్ధంగా ఉండడానికి నేనే జాగ్రత్త తీసుకుంటాను అనే మనసు అతి పరిశుద్ధమైన దాని మీద కట్టుకోవడం. క్రైస్తవ్యములో పునాది పరిశుద్ధత. ఇది లేకుండా మనం చేసేది, మనము చూసేది, మిగతాదంతా మొత్తం జీరో. ఎవ్రీథింగ్ ఈ జీరో. నీ ప్రార్థన వేస్ట్, నీ భక్తి వేస్ట్, నువ్వు ఇచ్చేది వేస్ట్, నువ్వు చేసేది వేస్ట్. ఏది లేకుండా? పరిశుద్ధత లేకుండా. ప్రభువుకు అసలు నచ్చదండి. చిన్న లోపమున్న మేకను, గొర్రెను ఇస్తా ఉంటేనే దేవుడు ఇది నాకు ఇయ్యొద్దు, నేను దీన్ని అంగీకరించనన్నారు. ఇప్పుడు సజీవ యాగముగా మనల్ని మనమే ప్రభువుకి సమర్పించుకునే పరిస్థితి. ఇప్పుడు ఎవరు బలవ్వాలి, ఎవరు సమర్పింపబడాలి? మనమే సజీవ యాగముగా దేవునికి సమర్పించుకోవాలా. అయితే మనలో లోపం ఉంటే ప్రభు మనల్ని అంగీకరిస్తారా? ఏమాత్రం అంగీకరించరు. మరి ప్రభు అంగీకరించని భక్తి ఎందుకది? ఈ 2023 సంవత్సరంలో మీరెంత పరిశుద్ధంగా బ్రతికారో నాకు తెలియదు. దేవుని కృపను బట్టి, దేవుని మహిమార్థమే చెప్తున్నాను, లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ నా జీవితంలో పరిశుద్ధత ప్రభు కృపను బట్టి ప్రభు పెంచారు. దేవునికి స్తోత్రం. 2022లో నా పరిశుద్ధ జీవితం కంటే ఇప్పుడు 2023లో నా పరిశుద్ధమైన జీవితం పెరిగింది, ఇంక్రీజ్ అయింది. ఇంకా నా ఆశ ఏంటి తెలుసా? 2024లో ఇంకా నేను ఎక్కువ పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలి. ఎస్, మన గోల్ అదే. క్రీస్తు యేసునకు కలిగిన సమానమైన సంపూర్ణతకు మనం చేరుకోవాలి. సాధ్యమేనా? దేవునిలాగా బ్రతకడం సాధ్యమేనా? ఇట్ ఈస్ పాసిబుల్. సాధ్యమే. దేవుడే చెప్పారండి, దేవునిలాగా
ఒక్క అబద్ధం ఆడకుండా, ఒక్క తప్పు కూడా చేయకుండా, ఒక్క పాపం కూడా చేయకుండా, చిన్న పొరపాటు కూడా చేయకుండా బ్రతకడం సాధ్యమే ప్రభువులో, ప్రభు ఆత్మ ద్వారా, ప్రభు శక్తి ద్వారా. మీరు నమ్మితే సాధ్యమని ఏమన్నాడమ్మా? నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నువ్వు కొంచెమే నమ్మావనుకోండి, కొంచెమే సాధ్యమైంది. నువ్వు ఎక్కువ నమ్మితే ఎక్కువ సాధ్యమైంది. ఎస్, ఇట్ ఈస్ ట్రూ. ప్రపంచం మొత్తం పాడైపోతేనే నోవాహు ఒక్కడు దేవుని కోసం బతికాడు. సాధ్యం కాలే. ఒక ఊరు పాడైపోతే, ఒక దేశం పాడైపోతే కాదు. ఏంటి? ప్రపంచం మొత్తం పాపంలో ఉంటే ఒక్క నోవాహు మాత్రం పరిశుద్ధతలో ఉన్నాడు. సాధ్యమని. చాలామంది చెడ్డవారిని మాదిరిగా చూసుకొని రెచ్చిపోతూ ఉంటారు. ఇంకో మాట మీకు ఇక్కడ చెప్పాలి నేను. ఈ ఎండింగ్లో మీరు ఏ మనిషి వైపు చూసినా మీరు దేవుని కోసం నిలబడలేరు, బ్రతకలేరు. మరలా చెప్తున్నాను, ప్లీజ్ మనుషుల వైపు చూడకండి. మనుషులు ఎప్పటికీ బలహీనులే, మనుషులు ఎప్పటికీ తప్పిదములు చేసేవారే, మనుషులు ఎప్పటికీ పాపులే. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు. ఆ మాట మీరు మర్చిపోద్దు. ఇంకా ఎవరి వైపు? యేసు వైపే చూడాలి. 146వ కీర్తన కూడా ఉందిగా, రాజుల వలన నరుల వలన రక్షణ కలగదు. ఎంత మంచోళ్ళు అవ్వచ్చు. మన అల్టిమేట్గా మనకి మోడల్ ఎవరు? జీసస్. అంతే, జీససే, యేసే. యేసు వైపు చూచినంత కాలం మనకేం కాదు. యేసు వైపు కాకుండా మనుషుల వైపు చూసామా, అవుట్, మొత్తం పోతుంది. నేను కూడా సేవకు వచ్చిన తొలి దినాల్లో మణుగూరులో ఉన్న సేవకులందరినీ చూస్తే నేను ఇలా ఉండేవాడిని కాదు. నేను దేవుని వైపే చూశాను. మంచి సేవకుల వైపు చూశాను, దేవుని వైపు. తర్వాత మంచిగా బ్రతికే సేవకుల వైపు చూశాను. పిచ్చిగా బ్రతికే సేవకుల వైపు చూసి నేను కూడా ఇలా ఉండిపోదాం అనుకుంటే నేను కూడా అలా ఉండిపోయేవాడిని. యేసు వైపు చూశాను, రెండవది మంచి సేవకుల వైపు చూశాను. కాబట్టి దేవుని కృపను బట్టి నేను మీ మధ్యలో ఇంత ధైర్యంగా నిలబడగలుగుతున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఎస్, మంచి వాళ్ళ వైపు చూద్దాం. మంచివాడు అయిన యేసు వైపు చూద్దాం. మంచి వాళ్ళ వైపు చూద్దాం. మనకంటే బెటర్ ఆత్మీయ జీవితం ఎవరికుందో వాళ్ళ వైపు చూడండి. వాళ్ళతో సహవాసం చేయండి, వాళ్ళతో సంబంధం పెట్టుకోండి. గుర్తుపెట్టుకోండి, వీళ్ళ వల్లనే నేను ఇట్లా అయిపోయా, వాళ్ళ వల్లనే అట్లా అయిపోయా అని మనుషుల వలన కారణాలు చెప్పకూడదు. దేవుడు అంగీకరించడు. దేవుని దృష్టిలో నిన్ను దేవుడు నిర్దోషిగా తీర్చడు. ఆ సమాధానం దేవునికి మంచిది కాదు. అతి పరిశుద్ధమైన దాని మీద మనం కట్టుకుందాం. అతి పరిశుద్ధంగా బ్రతికే ప్రయత్నం మనం చేద్దాం. నా టైం అయిపోయింది, ముగించేస్తున్నాను. శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏ మాత్రము ఒప్పుకొనక దానిని అసహించుకొనుచు. దేనిని? అపవిత్రతను ఏం చేయాలి? నిజంగా మీ మనసులో పాపాన్ని చూడంగానే అసహ్యం కలుగుతూ ఉందా? ప్రేమ కలుగుతూ ఉందా? అమ్మా, అసహ్యం కలుగుతుందా? ప్రేమ కలుగుతుందా? పాపాన్ని చూడంగానే ఎందుకో ఇట్టే కనెక్ట్ అయిపోతారు చాలామంది. ఇట్స్ వెరీ ఈజీ టు కనెక్ట్ టు సిన్. పాపాన్ని కనెక్ట్ అవ్వటం చాలా సులభం. ఎందుకో పాపం మనిషిని అంత బాగా ఆకర్షిస్తుంది, చాలా బాగా ఆకర్షిస్తుంది. కానీ ప్రభు వాక్యం చెప్తుంది, అసహించుకోండి. దేన్ని? ఎప్పుడన్నా పాపాన్ని అసహించుకున్నారా? చీ అని పాపాన్ని చూసి అనుకున్నారా?
పాపము అనే దానిని మనం అసహించుకుంటే ఖచ్చితంగా పరిశుద్ధత మన సొంతమైంది. పాపం మీద పాపాన్ని విడిచిపెట్టడం వేరు, పాపాన్ని అసహించుకోవడం వేరు. ఇది ఇంకొక హయ్యర్ లెవెల్ స్థాయి. ఇది విడిచిపెడితే మళ్ళీ తీసుకునే అవకాశం ఉంటుంది, అసహించుకుంటే ఇంకా లేదు. చూడండి, కొంతమంది గొడవలు అవుతాయి, గొడవ పెట్టుకున్న తర్వాత మళ్ళీ మాట్లాడుకుంటారు. ఇంకొంతమంది అసలు మాట్లాడుకోరు. ఎందుకంటే నాకు వాళ్ళ మీద అసహ్యం వచ్చిందండి అంటారా లేదా? అట్లా మనకి మనుషుల మీద అసహ్యం రావడం కాదు. దేని మీద రావాలా? పాపం మీద అసహ్యం రావాలా. అందుకే యేసయ్య పాపమును ద్వేషించాడు, అసహించాడు, పాపులను ప్రేమించాడు. సూత్రం మనం మిస్ అవుతున్నాం. మనం ఏంటి తెలుసా? పాపులనేమో ద్వేషిస్తున్నాం, పాపాన్ని గట్టిగా ప్రేమిస్తున్నాం. యేసయ్య చేసిన దానికి మనం చేసిన దానికి అస్సలు వ్యత్యాసం, చాలా వ్యత్యాసం ఉంది. కాబట్టి ప్లీజ్ అసహించుకోండి, అపవిత్రతను అసహించుకోండి, భయముతో కొందరిని కరుణించండి. మీకు విషయం తెలుసా? ఏమైంది వాళ్ళ మీద ప్రేమ చూపెట్టకపోతే, ఏమైంది వాళ్ళ పట్ల శ్రద్ధ చూపెట్టకపోతే అంటే దానికి కూడా ఖచ్చితంగా ప్రతిఫలం అనేది ఉంటుంది. కొంతమందిని మనం ఖచ్చితంగా కరుణించాలి, కొంతమందిని ఖచ్చితంగా మనం ప్రేమించాలి, కొంతమందిని ఖచ్చితంగా మనం అగ్నిలో నుంచి లాగినట్టుగా లాగాలి. లేకపోతే దానికి కూడా మన మీద నేరం మోపబడుతుంది. వదిలించుకోవడం ఈజీ అండి, తెలుసా మీకు? ఎవరితోనైనా సహవాసం కట్ చేసుకోవడం ఇట్ ఈజ్ వెరీ ఈజీ. కానీ కట్ చేసుకున్నందుకు కూడా దేవునికి లెక్క చెప్పుకోవాలంట. ఎందుకంటే దేవుడు కట్ చేసుకోమని చెప్పేవాడు కాదుగా. ఏం చెప్పేవాడు? కలుపుకోమని చెప్పేవాడు. కట్ చేసుకోవడం సైతాను మనసు, అది కలుపుకోవడం దేవుని మనసు. ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. విభేదాలు కలిగించుట ఇట్ ఈస్ వెరీ ఈజీ. కానీ బైబిల్లో ఏముంది? సమాధానపరుచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అవుతారు. విభేదాలు కలిగించువారు ధన్యులు, వారు సైతాను కుమారులు అనబడతారు. అంతేనా? సమాధానం కలిగించేవారు దేవుని కుమారులు, విభేదాలు కలిగించేవారు సైతాను కుమారులు. 1 యోహాను పత్రిక ప్రకారం పాపము చేయువాడు అపవాది సంబంధి. పాపము చేయువాడు అపవాది సంబంధి. పాపము లేనివాడు దేవుని సంబంధి. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రభు బల్ల మన ముందుంది, యేసయ్య రక్తం మన ముందుంది, యేసయ్య శరీరం మన ముందుంది.